నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఇది కూడా చాలా కామన్ ఇంజరీ. అంటే మీకు చూసి ఉండరు కానీ మేమైతే డైలీ చూసేది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ బాక్సర్ ఫ్రాక్చర్. బాక్సర్ అంటే బాక్సింగ్ అనే స్పోర్ట్, వేరే పంచింగ్ చేస్తారు కదా. సో బాక్సింగ్లో అయ్యే ఫ్రాక్చర్ అనుకుంటారు కానీ బాక్సర్ ఫ్రాక్చర్ కామన్గా బాక్సర్స్కి అవ్వదు. సో బాక్సర్ ఫ్రాక్చర్ అంటే ఏంటి అంటే ఈ బోన్ని మనం మెటాటార్సల్ అంటాం, మెటాకార్పల్. ఈ మెటాకార్పల్ బోన్కి హెడ్ ఉంటుంది, ఈ హెడ్ కన్నా కింద నెక్ ఉంటుంది. సో దిస్ మెటాకార్పల్ నెక్ ఫ్రాక్చర్ యూజువలీ మన ఫిఫ్త్ది అంటే లిటిల్ ఫింగర్ది. సో ఈ లిటిల్ ఫింగర్ మెటాటార్సల్ హెడ్ నెక్ ఫ్రాక్చర్ అయ్యి బెండ్ అయిపోతుంది కిందికి. సో ఇది ఎవరికి అవుతుంది అంటే కామన్గా బాక్సర్స్కి అవ్వదు. ఇది ఎవరైనా బాక్సింగ్ రాని వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే బాక్సింగ్ వచ్చిన వాళ్ళు పనిచేయడం వేరే లెక్క ఉంటుంది. బాక్సింగ్ రాని వాళ్ళు ర్యాండమ్గా పనిచేయడం, ఎస్పెషల్లీ వేరే మనుషులను కూడా కాదు, లైక్ వాల్ని గోడని పనిచేస్తారు కామన్గా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. సో ఆ పంచ్ చేసేసరికి ఈ యాక్సియల్ లోడింగ్ అండ్ బెండింగ్ ఫోర్స్కి మెటాకార్పల్ నెక్ ఫ్రాక్చర్ అయి బెండ్ అవుతుంది. సో దాన్ని బాక్సర్ ఫ్రాక్చర్ అంటారు. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ పీపుల్ మోస్ట్లీ గోడని పంచ్ చేసే వాళ్ళలో, వాల్ని ఫ్రస్ట్రేషన్లో పంచ్ చేసి ఆ ఫ్రాక్చర్ అవుతుంది. సో ఈ బాక్సర్ ఫ్రాక్చర్ అయితే ఏం చేయాలి అంటే కొద్ది వరకు బెండింగ్ మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, ఆ బెండ్ పొజిషన్లో కూడా అతకడం. ఎందుకంటే మనకి నార్మల్గా కొంచెం కొద్ది వరకు ఎక్స్ట్రా మూమెంట్ కూడా ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో. సో మేబీ ఒక 10 degrees వరకు బెండ్ ఉండడము, రొటేట్ అయిపోయి ఉండడం. అంటే మనకి తిరిగిపోతే ఫింగర్ మనకి గ్రిప్ రాదు మనకి. సో ఒకవేళ తిరిగిపోయింది అంటే మనకి దానికి పర్ఫెక్ట్ రిడక్షన్ అండ్ ఫిక్సేషన్ కావాలి. కానీ తిరగకుండా జస్ట్ బెండ్ అయ్యింది అంటే కొద్ది వరకు బాడీ యాక్సెప్ట్ చేయగలుగుతుంది. సో ఎక్కువ డిస్ప్లేస్మెంట్ లేకుండా ఉన్న బాక్సర్ ఫ్రాక్చర్ని మనం ఖాళీ కొంచెం లాగి కూర్చోబెట్టి ఈ పొజిషన్లో మనం కరెక్షన్ చేసి హ్యాండ్కి ఒక సేఫ్ పొజిషన్లో మన పిఓపి కాస్ట్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. కానీ బాగా బెండ్ అయింది ఒకటి, లేదంటే చిట్లిపోయింది, మనకి పీసెస్ ఉన్నాయి, అట్లాంటి వాటిలో ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ చాలా బెండ్ అయితే మన గ్రిప్ పవర్ తగ్గిపోతుంది, ఆ ఫింగర్ కూడా లెంత్ షార్ట్ అయిపోతుంది. సో అటువంటి దానికి పర్మనెంట్గా గ్రిప్ వీక్నెస్ రావచ్చు. సో అట్లాంటి దానికి మనం పర్ఫెక్ట్ రిడక్షన్ కావాలి అంటే దాన్ని ప్రాపర్గా సెట్ చేసి కూర్చోబెట్టి 1 or 2 స్టీల్ వైర్స్ వేయాలి, వాటిని కే వైర్స్ అంటారు. ఆ కే వైర్స్ ద్వారా ప్రాపర్ పొజిషన్ మనకు యాక్సెప్టబుల్ పొజిషన్ వచ్చిన తర్వాత మనకి దాన్ని అదే పొజిషన్లో కే వైర్స్ ఒక అట్లీస్ట్ 3 weeks పట్టుకోవాలి దాన్ని. దాని తర్వాత కే వైర్స్ని మనం యాజ్ అన్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్ తీసేయచ్చు. సో దిస్ ఈస్ హౌ టు ట్రీట్ ఎ బాక్సర్ ఫ్రాక్చర్. కొందరు మందికి ఏమవుతుంది అంటే డిలేడ్ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా రారు, మేబీ 1 week, 10 days, 2-3 weeks డిలేలో వస్తారు. సో అటువంటి వాళ్ళకి అన్యాక్సెప్టబుల్ రిడక్షన్ ఉంటే ఫ్రాక్చర్ లాగినా కూర్చోదు మనకి, ఎందుకంటే ఆ హిమటోమా ఫామ్ కావడం, క్యాలస్ ఫామ్ కావడం స్టార్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళకి ఓపెన్ రిడక్షన్ అవసరం పడుతుంది. అంటే ఫ్రాక్చర్ని మొత్తం ఓపెన్ చేసి ఆ క్యాలస్ని తీసి ప్రాపర్ మళ్ళీ ప్లేస్లో పెట్టి ఐదర్ ప్లేట్ అండ్ స్క్రూస్తోని కానీ ఆర్ కేవైర్స్తో కానీ ఫిక్స్ చేయడం. సో మనకి బాక్సర్ ఫ్రాక్చర్ ఎందుకు అవుతుంది అంటే నార్మల్లీ బాక్సింగ్ చేసే వాళ్ళకి ఈవెన్ దో ఎక్స్పర్ట్స్ ఉంటారు, లైక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది పంచింగ్లో, అయినా కానీ మీరు నోటీస్ చేస్తే వాళ్ళ హ్యాండ్స్ని ఫస్ట్ బ్యాండేజ్తో ర్యాప్ చేసి తర్వాత హెవీ గ్లౌస్ వేస్తారు. సో ఆ హెవీ గ్లౌస్ వేసిన తర్వాత కూడా వాళ్ళకి కూడా కొన్నిసార్లు ఫ్రాక్చర్ అవుతుంది. అండ్ వాళ్ళ పంచింగ్ టెక్నిక్ కూడా వెరీ సాలిడ్ ఉంటుంది. అంటే దే హిట్ విత్ ద ఫస్ట్ 2 knuckles ఇక్కడ. సో బాక్సింగ్ వచ్చిన వాళ్ళకి కూడా అంత ప్రొటెక్షన్తో ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటే బాక్సింగ్ రాని వాళ్ళకి 100% గట్టిగా తాకితే చెయ్యే ఫ్రాక్చర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద అడ్వైస్ హియర్ అంటే ఫస్ట్ థింగ్ పంచ్ చేయకండి, బాల్ని పంచ్ చేయకండి, వేరే మనిషిని పంచ్ చేయకండి. ఎందుకంటే ఇఫ్ యూ పంచ్ విత్ యువర్ హ్యాండ్ ఆన్ సంబడీ స్కల్, ఈ స్కల్ బోన్ హ్యాండ్ కన్నా కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు కరెక్ట్ టెక్నిక్తో కొట్టినా వన్ స్కల్ ఇరగదు కానీ మీ హ్యాండ్ ఇరుగుతుంది ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు సెల్ఫ్ డిఫెన్స్లో కొట్లాడాలనుకున్నారు అంటే సెల్ఫ్ డిఫెన్స్ వితౌట్ గ్లౌస్ నేర్పిస్తే యూజువలీ లైక్ సమ్ ఆఫ్ ద సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఎప్పుడు పంచ్ చేయొద్దు అని నేర్పిస్తారు. అంటే పంచ్ బాడీని చేయొచ్చు, ఫేస్ని మాత్రము ఈ పామ్ స్ట్రైక్ అంటారు. అంటే స్లాప్ కాదు, స్లాప్ అంటే ఫింగర్స్ ఉంది అక్కడ, పామ్ స్ట్రైక్ చేయమని చెప్తారు. అంటే ఇఫ్ యూ టేక్ ఎ సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ దట్ విల్ బి ద ఫస్ట్ థింగ్ దే టీచ్ యూ. సో ఫోర్స్ వాడాల్సి వస్తే సెల్ఫ్ డిఫెన్స్లో వాడండి, మీరు అఫెన్సివ్గా ఫోర్స్ వాడకండి. ఇంకోటి, ఇఫ్ యూ హ్యావ్ అ బాక్సర్ ఫ్రాక్చర్, వాల్ని పంచ్ చేసినందుకు యూ నీడ్ 2 experts. ఫస్ట్ ఎక్స్పర్ట్ ఆర్థోపెడిక్ సర్జన్, మీకు దాని ఫ్రాక్చర్ని ట్రీట్ చేయండి. సెకండ్ ఎక్స్పర్ట్ ఈజ్ అ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్, ఐదర్ సైకాలజిస్ట్ ఆర్ సైకాట్రిస్ట్. ఎందుకు అంటే కోపం అనేది అందరికి వస్తుంది, కానీ మీ కోపం ద్వారా మీ బాడీ నష్టపడవద్దు, వేరే వాళ్ళకి నష్టం కావద్దు. సో దానికి ఆ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ మీకు వాల్ని పంచ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ దానికి ఆ ఇష్యూ సాల్వ్ అవ్వాలి. ఆ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి ఇంకో ఫ్రాక్చర్ అవుతుంది, అంటే వేరే మనుషులకు హాని కలిగిస్తారు మీరు. సో దిస్ ఇస్ ఇన్ షార్ట్ అబౌట్ బాక్సర్ ఫ్రాక్చర్. మీకు అయ్యింది ఫ్రాక్చర్ అంటే డెఫినెట్లీ ద బెస్ట్ పర్సన్ టు ట్రీట్
ఈజ్ ఫస్ట్ యువర్ ఆర్థోపెడిక్ సర్జన్, దెన్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ కావాలా లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టెన్స్ మీకు ఫ్రాక్చర్ అయింది. దట్ ఈస్ ఇన్ షార్ట్ అబౌట్ బాక్సర్ ఫ్రాక్చర్. థ్యాంక్ యూ.